నమస్తే మేడం, దిస్ ఇస్ ముఖేష్ బిజ్జా ఫ్రమ్ సాయి మేధకోటి హైదరాబాద్. సో మనకి ఇంకా ఎగ్జామ్ ఒక 10 days ఉంది. 21st మన ఎగ్జామ్ మనందరికీ తెలుసు. ఈ 10 days నువ్వు ఎంత ప్రొడక్టివ్గా వాడుకోగలుగుతావు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం చదవాలి అనే దానికన్నా ఏమేమి చూసుకుంటే బాగుంటుంది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా అవ్వడం దానికన్నా ఉన్నదాన్ని ఎంత ఎఫెక్టివ్గా ప్రొడక్టివ్గా కన్వర్ట్ చేయగలుగుతాం అనేది ఇంపార్టెంట్. ఎక్కువ ఈజీ స్కోరింగ్ ఏముంది, అది ఎంత నేను చదువుకుంటే బెటర్గా ఉంటుంది అనేది ఒక ప్లానింగ్ ఉండాలి. ఈ వీడియో చూస్తే ఇంకొక క్లారిటీ రావడానికి అవసరం ఉంటుంది. ఓకే, ఆ విధంగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే నేనైతే ఎంపీసీ సెక్షన్ చెప్తాను, తర్వాత మేడం మీకు లలిత మేడం మొత్తం కూడా ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తే బాగుంటుంది అనేది విషయం చెప్తుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫాలో అవడానికి ట్రై చేయండి, డెఫినెట్గా మీ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఓవరాల్ టాపిక్స్ మ్యాథమెటిక్స్ చూసుకుంటే ద ఈజియెస్ట్ టాపిక్ మ్యాట్రిసెస్ చాలా ఈజీ ఉంటుంది. అప్ టు అబౌట్ 5 marks వరకు వస్తాయి. సో వేరీ అవ్వచ్చు. అబౌట్ 5 marksలో నువ్వు మాక్సిమం 5 marks వచ్చడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మిస్ చేసుకోవడానికి ట్రై చేయకండి, ఈజీ ఆన్సర్ చేయొచ్చు. అండ్ పార్షియల్ ఫ్రాక్షన్స్లో 2 marks గ్యారంటీగా వస్తాయి. 2 marks కూడా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతావు. దానికి పెద్ద ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని పెద్ద చేయాల్సిన ఏమి ఉండదు, ఈజీగా చేయగలుగుతావు. అది కూడా మిస్ చేసుకోకండి. లాగరిథం 1 mark వస్తుంది, ట్రై చేయండి. అండ్ ఇవన్నీ కూడా ఈ 4 కలిపి మీకు ఆల్ అరౌండ్ మనకు 4 marks వస్తాయి. ఇవన్నీ కూడా రేషియోస్, ఒకవేళ ట్రిగనోమెట్రీ నీకు ఇంట్రెస్ట్ ఉంటే రేషియోస్ వచ్చినాయి అంటే కాంపౌండ్ యాంగిల్స్ మల్టిపుల్ సమ్లు ఎవ్రీథింగ్ ఇంటర్లింక్ కాబట్టి ఈజీగా మీరు నేర్చుకోగలుగుతారు. నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ, ఒకవేళ మీరు ట్రిగనోమెట్రీ టచ్ చేసినారంటే ఇన్వర్స్ని ట్రై చేయండి, 1 mark వస్తుంది, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ప్రాపర్టీస్ కొద్దిగా ఫార్ములాస్ అన్ని బేస్ చేసుకుని ఉంటుంది, వీలైతే చేయండి, లేదంటే యూ కెన్ స్కిప్ ఇట్. ఓకే, కాంప్లెక్స్ నెంబర్స్లో 2 marks వస్తాయి. పెద్ద మరీ కాంప్లికేటెడ్ కాదు, ఒక క్వశ్చన్ అయితే ఈజీగా చేసేయచ్చు. ఇంకో క్వశ్చన్ కొద్దిగా నాలెడ్జ్ అవసరం అవుతుంది. వాడు ఇంతకుముందు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా రివైజ్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. పీరియాడ్స్ కూడా మీరు టచ్ చేయొచ్చు, 1 mark వస్తుంది. స్ట్రైట్ లైన్ సర్కిల్స్ మొత్తం కలిపి 5 to 7 marks వస్తాయి. ఓకే, 5 to 7 marks వస్తాయి. ఈ మార్క్స్ మీరు కవర్ చేసుకోవచ్చు. కోనిక్ సెక్షన్స్లో ఉన్న పారాబోలా కానీ ఎలిప్స్ కానీ హైపర్బోలా కానీ మనకి 3 marks వస్తాయి. కొద్దిగా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దీంట్లో కొద్దిగా మీరు ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. వీలైతే రివైజ్ చేయండి, లేకపోతే వదిలేసేయండి. ఫంక్షన్ లిమిట్స్ కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ నుంచి 1 mark. డెరివేటివ్ అయితే మీరు ఈజీగా టచ్ చేయొచ్చు, దీన్ని మీరు సెర్చ్ చేయొచ్చు. ఓకే, ఈజీగా ప్రిపేర్ అవ్వండి. డెరివేటివ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో మీరు డెఫినెట్ మిస్ చేయకండి. ఎందుకంటే డెరివేటివ్ అప్లై ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళకి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్, అట్లాగే డెఫినెట్ ఇంటిగ్రేషన్ అనేది ఈజీగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ డెరివేటివ్ మీరు ప్రిపేర్ అయినారు అనుకుంటే ఖచ్చితంగా ఇది కూడా మనకు ఒక 2 to 3 marks, ఇది ఒక 2 to 3 marks వస్తుంది. ఆ విధంగా ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఈ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్, హైయర్ ఆర్డర్ డెరివేటివ్ నుంచి 1 mark, పార్షియల్ డెరివేటివ్ నుంచి 1 mark కూడా ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు, ట్రై చేయండి. ఈ అప్లికేషన్స్ మాత్రం కొద్దిగా స్కిప్ చేసేయండి, ఎందుకంటే ఈ టైంలో మీరు కొత్తగా నేర్చుకోవడానికి వద్దు. ఒకవేళ మీరు ఆల్రెడీ నేర్చుకుంటే మాత్రం దెన్ యూ కెన్ ట్రై ఇట్. బట్ కొత్తగా మాత్రం ఇప్పుడు అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ కానీ అప్లికేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ కానీ ట్రై చేయకండి, మై సిన్సియర్ సజెషన్. డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనకి 5 marks నుంచి 8 marks 9 marks అడిగిన రోజులు ఉన్నాయి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ 5 to 8 marksలలో మీరు కొద్దిగా ట్రై చేస్తే, ఆర్డర్ డిగ్రీ సొల్యూషన్లో కొద్దిగా ట్రై చేస్తే 3 marks ఈజీగా ట్రై చేయొచ్చు. ఒకవేళ మీరు ఇంతకు ప్రిపేర్ అయ్యారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రివైజ్ చేయండి. మాక్సిమం స్కోరింగ్ ఆల్మోస్ట్ 20% ఆఫ్ ద వెయిటేజ్ దీంట్లో ఉంది కాబట్టి రివైజ్ చేయండి. ఇప్పుడే కొత్త చూస్తున్నాను సార్ అంటే మాత్రం కొద్దిగా మనకున్న బిట్స్ ఏవైతే మీకు ఇచ్చినారో అవి కనీసం గన్ షాట్ బిట్స్ అన్న ప్రతి టాపిక్కి గన్ షాట్ బిట్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి గన్ షాట్ బిట్స్ ట్రై చేయండి, ఖచ్చితంగా హైయెస్ట్ స్కోరింగ్ వెళ్తారు. ఈజీగా మాత్రం 3 marks స్కోర్ చేయొచ్చు. దీంట్లో లాప్లేస్లో మనకు తెలిసిందే, దీంట్లో ఆల్మోస్ట్ 2 to 3 marks వస్తున్నాయి. దీంట్లో కూడా 2 to 3 marks వస్తున్నాయి కాబట్టి అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. ఓవరాల్ నేను చెప్పేది ఏంటంటే మీ ప్రయారిటీ ఎలా ఉండాలి, ఫస్ట్ మ్యాట్రిసెస్, తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్స్ ఈజీ టాపిక్స్, లాగరిథం కూడా ఈజీగా ఉంటుంది, ట్రిగనోమెట్రీ పార్ట్ ఈజీగా ఉంటుంది, ట్రై చేయండి మీరు. దాని తర్వాత ఇగో ఇక్కడ డెరివేటివ్ చేసినారంటే మాత్రం ఖచ్చితంగా సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్ అండ్ ఇంటర్లింకే, తర్వాత ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రేషన్, స్ట్రైట్ లైన్ సర్కిల్స్ కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. ట్రిగనోమెట్రీ పార్ట్ టచ్ చేసినారంటే మాత్రం కాంప్లెక్స్ నెంబర్స్ ఎటువంటి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. ఇక డెరివేటివ్ మీరు ఆల్రెడీ ఇంటిగ్రేషన్ కూడా చేస్తున్నారు కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్లో కూడా చేసుకోగలుగుతారు. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా కొన్ని అప్లికేషన్స్ వదిలేస్తే మిగతా మాత్రం మీరు ఖచ్చితంగా 4 days మాత్రం ఇప్పుడు కొత్తగా టచ్ చేస్తే మాత్రం అనుకోకండి, కొద్దిగా డిఫికల్టీగా ఉంటుంది, ట్రై చేయకండి. ఓకే, ఈ విధంగా చేస్తే మాక్సిమం 30 కన్నా ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. గన్ షాట్ బిట్స్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీకి వస్తే ఫిజిక్స్ టాపిక్స్ అందరికీ తెలుసు, యూనివర్సల్ డైమెన్షన్, వెక్టర్స్, కైనెమాటిక్స్, ఫ్రిక్షన్, ఇవన్నీ కూడా ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ప్రతి టాపిక్లో కూడా గన్ షాట్ బిట్స్ పెట్టడం జరిగింది. మీకు వీలైనన్ని ఫస్ట్ ప్రియారిటీ ఫిజిక్స్లో తీసుకోండి. ఫిజిక్స్లో ఫస్ట్ ప్రియారిటీలో ఎన్ని వీలైతే అన్ని ట్రై చేయండి. మీరు ఎన్నైనా ట్రై చేయొచ్చు ఇక్కడ, ఓకేనా, అన్ని కూడా ట్రై చేయొచ్చు. మీ మాక్సిమం పాసిబిలిటీ 13 టాపిక్స్ ఉన్నాయి, 10 చేయగలిగితే 10 చేయండి, 8 చేయండి. గన్ షాట్ బిట్స్ని ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఇక్కడ ఉన్న అన్ని టాపిక్స్లలో ఎక్సెప్ట్ లాస్ట్ 2 టాపిక్స్ మీరు ఈ 9 టాపిక్స్లో కూడా మాక్సిమం టాపిక్స్ ట్రై చేయండి. అన్నిటికి సంబంధించిన గన్ షాట్ బిట్స్ మన యాప్లో పెట్టడం జరిగింది. అవి మీరు ఒక్క
ఒక్కసారి ఆ గన్ షాట్ బిట్స్ చూసుకోండి. దాన్ని బట్టి మనం ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఖచ్చితంగా మ్యాక్సిమం స్కోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంజనీరింగ్ సెక్షన్ గురించి మన మేడం లలిత మేడం మొత్తం చెప్తారు మీకు దీని గురించి. ఓకే, సో ఈ విధంగా మీరు ఎంపీసీ సెక్షన్ గురించి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇంజనీరింగ్ గురించి మేడం లలిత మేడం చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ. Okay, engineering subject for CSE. Here, operating system కి రిలేటెడ్ ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే 13 to 15 మార్క్స్ అండి. OS చాలా చాలా ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ షెడ్యూలింగ్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ 13 to 15 మార్క్స్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, అస్సలు వదలొద్దు. ఓకే, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ RDBMS. ఈ RDBMS లో 7 to 10 మార్క్స్ ఉన్నాయి. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే. ఓకే, అంటే మీరు చదవాల్సిందే, ఇక్కడ వదిలేయడానికి ఛాన్సే లేదు. RDBMS లో మీరు మెయిన్ గా చదవాల్సింది ఆర్కిటెక్చర్ ఆఫ్ DBMS. ఆర్కిటెక్చర్ ఆఫ్ DBMS లో ఎన్ని లెవెల్స్ ఉన్నాయి, వాట్ ఈస్ వాట్ అనేది చదువుకోండి. అండ్ టైప్స్ ఆఫ్ కీస్, ప్రైమరీ కీ, సూపర్ కీ, ఫారెన్ కీ అనేది టైప్స్ ఆఫ్ కీస్ గురించి అన్ని కూడా తెలుసుకోండి. అండ్ దాని తర్వాత SQL కమాండ్స్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ కమాండ్. ఆ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ లో మనకు DML, DDL అనే కమాండ్స్ అవి ఉన్నాయి కదా. ప్రతి కమాండ్స్ కి రిలేటెడ్ మీరు క్వరీస్ కూడా తెలుసుకుంటే బాగుంటుంది. స్మాల్ క్వరీ ఇస్తారు అండ్ ఆ క్వరీస్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు కాబట్టి క్వరీస్ కూడా చూసుకోండి. కమాండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ రిగార్డింగ్ RDBMS. టైప్స్ ఆఫ్ కీస్, ఆర్కిటెక్చర్ ఆఫ్ DBMS, ఇదంతా కూడా ఇంపార్టెంట్ పాయింట్ రిలేటెడ్ టు RDBMS. ఓకే, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో వచ్చేసరికి 10 to 12 మార్క్స్. ఇక్కడ కూడా వెయిటేజ్ కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి ఇది కూడా మీరు చదువుకోవాల్సిన పాయింట్. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో మీరు నంబర్ కన్వర్షన్ కానీ, రిజిస్టర్స్ కానీ, ఫ్లిప్ ఫ్లాప్, మల్టీప్లెక్సర్, డీమల్టీప్లెక్సింగ్ అవన్నీ కూడా డిజిటల్ ఎలక్ట్రానిక్స్. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్, అంటే కంపల్సరీ చదువుకోవాల్సిన పాయింట్స్. అండ్ మైక్రో ప్రాసెసర్కి వచ్చేసరికి 8 to 10 మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ప్రతి చాప్టర్ కి వెయిటేజ్ చాలా ఎక్కువగానే ఉంది. 1 or 2 మార్క్స్ ఉన్న చాప్టర్ ఒకటి కూడా లేదు. సో మినిమం ఇక్కడ 7 to 10 మార్క్స్ ఉన్నాయి కాబట్టి మ్యాండేటరీగా మీరు అన్ని కూడా చదువుకోవాల్సి ఉంటుంది. నౌ కమింగ్ టు హియర్ సి అండ్ డేటా స్ట్రక్చర్. చిన్న ప్రోగ్రామ్ ఇస్తారండి, స్మాల్ ప్రోగ్రామ్ ఇచ్చి వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అని చెప్తా ఉంటారు. ఓకే, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. ఎక్కడైనా కంపైలర్ ఎర్రర్ వస్తుందా, రన్ టైమ్ లో ఎర్రర్ వస్తుందా, అవుట్పుట్ ఏ రకంగా వస్తుంది, స్మాల్ ప్రోగ్రామ్ ఇచ్చి దానికి రిలేటెడ్ అవుట్పుట్ అడుగుతున్నారు రిగార్డింగ్ సి లాంగ్వేజ్ చూడండి. కమింగ్ టు డేటా స్ట్రక్చర్, ఈ డేటా స్ట్రక్చర్స్ లో స్టాక్స్ కావచ్చు, క్యూస్ కావచ్చు, లింక్డ్ లిస్ట్, ఓకే, గ్రాఫ్, ట్రీ, ఇవన్నీ కూడా వాట్ ఈస్ వాట్, టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ, అవన్నీ కూడా కొంచెం ఒకసారి రివిజన్ చేసుకోండి. ఇప్పటి వరకు మీరు చాలా చదువుకొని ఉండుంటారు కదా, ఇప్పుడు జస్ట్ ఒక రివిజన్ ఇవ్వండి, కొత్తగా చదవాల్సిన అంత అవసరం ఏమీ లేదు. నెక్స్ట్ కమింగ్ టు హియర్ ఓప్స్ త్రూ C++. ఇక్కడ కూడా C++ అండ్ జావా, వీటిలో స్పెషల్ గా స్మాల్ ప్రోగ్రామ్ ఇచ్చి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటి అని అడుగుతున్నారు. మీరు కొంచెం ఫోకస్ పెట్టాల్సిన పాయింట్ అది. ఓకే, వెదర్ అంటే కంపైలర్ ఎర్రర్ వస్తుందా, లేకపోతే ఎక్కడైనా రన్ టైమ్ ఎర్రర్ ఆర్ ప్రాపర్ అవుట్పుట్ వస్తుందా లేదా అనే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని మాత్రం కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఈ మధ్య అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని అడుగుతున్నారు. ఓకే, కమింగ్ టు జావా ఆల్సో సేమ్, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ని ఫోకస్ చేయండి. ఓకే, కమింగ్ టు ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ లో మీకు మెయిన్ గా మీరు తెలుసుకోవాల్సింది ట్యాగ్స్ రిలేటెడ్ అండి. ఓకే, ఇటాలిక్, బోల్డ్ అనే ట్యాగ్స్ కాకుండా హైపర్ లింక్ ఇవ్వాలి అంటే ట్యాగ్ ఏంటి, యాంకర్ ట్యాగ్. ఓకే, అండ్ ఇమేజెస్ కి లైక్ టేబుల్ రో, టేబుల్ డేటా రిలేటెడ్ అన్ని కూడా ట్యాగ్స్ ఒకసారి అంటే చదువుకుంటే బాగుంటుంది. అండ్ అకార్డింగ్ టు దట్ PHP రిలేటెడ్ హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసింగ్ కూడా ఇన్బిల్ట్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ అని చెప్పొచ్చు. అలాగే JSP, జావా సర్వర్ పేజ్ అంటే JS అంటే జావా స్క్రిప్ట్, PHP, ట్యాగ్స్, ఇవన్నీ కూడా ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ ఒక్కసారి ఒక గ్లాన్స్ ఇవ్వండి. దాని తర్వాత కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్క్. కంప్యూటర్ హార్డ్వేర్ లో ఇక్కడ వెయిటేజ్ కొంచెం తక్కువే ఉంటుందండి. 3 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ హార్డ్వేర్ నుండి వస్తుంది అండ్ రిమైనింగ్ మార్క్స్ అన్ని కూడా మీకు నెట్వర్క్ నుండి వస్తుంది అనమాట. ఈ నెట్వర్క్ లో మీరు మెయిన్ గా ఫోకస్ పెట్టాల్సింది IEEE స్టాండర్డ్స్ అండి. IEEE స్టాండర్డ్ ఈథర్నెట్ కి ఏంటి, టోకెన్ రింగ్, టోకెన్ బస్, IEEE స్టాండర్డ్ ఫర్ వైఫై ఏంటి, పర్సనల్ ఏరియా నెట్వర్క్, వాటికి IEEE స్టాండర్డ్ పైన కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టండి. అట్ ద సేమ్ టైం OSI లేయర్ గురించి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. OSI రిఫరెన్స్ మోడల్ లో 7 లేయర్స్ ఉన్నాయి కదా, ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ చేసే ఫంక్షన్ ఏంటో తెలుసుకోండి. టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్, మెయిల్ కి రిలేటెడ్ ప్రోటోకాల్, వెబ్ పేజెస్ కి రిలేటెడ్ ప్రోటోకాల్, అలా డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. వాటి ఫంక్షన్స్ కూడా తెలుసుకోండి. నాట్ ఓన్లీ ఫుల్ ఫామ్, ట్రై టు నో ద ఫంక్షన్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఆల్సో. ఓకే,
and types of topologies. Topology is also very very important. Types of topologies and which topology is more reliable అని, which topology repeaters ఎక్కడ యూస్ చేస్తారు, which topology is very hard to construct అని చెప్పొచ్చు, లేకపోతే ఈజీ మేనేజ్మెంట్ అని అడగొచ్చు. అలా టైప్స్ ఆఫ్ టోపాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ టోపాలజీ కూడా టాపిక్ చూడండి, OSI మోడల్. అండ్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్, ఇక్కడ ల్యాన్ మ్యాన్ వ్యాన్ వాటికి రిలేటెడ్ ప్రోటోకాల్స్ ఏమున్నాయి అవి కూడా చూడండి రిగార్డింగ్ ఇక్కడ నెట్వర్క్. కమింగ్ టు కంప్యూటర్ ఆర్గనైజేషన్. ఓకే, ఇక్కడ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్క్ వచ్చేసరికి 10 to 12 మార్క్స్ ఉన్నాయి చూడండి, 10 to 12 మార్క్స్. ఈ 10 to 12 మార్క్స్ లో ఎక్కువ మార్క్స్ మాత్రం నెట్వర్క్ నుండే వస్తున్నాయండి. జస్ట్ హార్డ్లీ 3 to 4 మార్క్స్ మాత్రం నెట్వర్క్ అంటే హార్డ్వేర్ నుండి వస్తుంది, రిమైనింగ్ మార్క్స్ అని నెట్వర్క్ నుండి వస్తున్నాయి. కొంచెం ఫోకస్ పెట్టండి. ఓకే, కంప్యూటర్ ఆర్గనైజేషన్. కంప్యూటర్ ఆర్గనైజేషన్ లో 10 to 12 మార్క్స్ వస్తున్నాయి. సో ఇక్కడ మెమరీ హైరార్కీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కంప్యూటర్ మొత్తంలో వాట్ ఇస్ ద మెమరీ హైరార్కీ, వాట్ ఈస్ ద ఫాస్టెస్ట్ మెమరీ ఇన్ ఆ కంప్యూటర్, ఆ మెమరీ హైరార్కీ కొంచెం చూడండి. కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు, క్యాచీ మెమరీ ఏంటి, రిజిస్టర్స్ ఏంటి, అలాంటివి అన్నమాట. ఓకే, సో ఓవరాల్ గా ఇవంతా కూడా మీరు చదువుకున్న టాపిక్సే, బట్ రివిజన్ చేయండి, కొత్తగా కాకుండా కొంచెం రివిజన్ చేయండి. చదువుతున్న టాపిక్ ని మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి. మాక్ టెస్ట్ రాస్తూ ఉండండి. గన్ షాట్ బిట్స్ అని చెప్పి ప్రతి సబ్జెక్ట్ కి 100 బిట్స్ ని వీళ్ళు అంటే రికార్డ్ చేసి పెట్టారు. సో అవి కూడా చూడండి. మాక్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్లు ఇవన్నీ కూడా మీరు రాస్తే మీకు కొంచెం బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు కొత్తగా ఏం చదవద్దండి, ఆల్రెడీ చదివిన వాటిని రివిజన్ చేయండి, మాక్ టెస్ట్ రాయండి, గ్రాండ్ టెస్ట్లు, మాక్ టెస్ట్ రాసిన క్వశ్చన్స్ ని మళ్ళీ మళ్ళీ రివిజన్ చేయండి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.